గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు ఎప్పుడూ పడరని లేదు, 7 మార్లు పడినా తిరిగి లేస్తారు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే కంప్లీట్ నెంబర్. 7 అంటే ఎన్నిసార్లు పడినా. ఇప్పుడు ఉదాహరణకి భక్తుడైనటువంటి పేతురు యేసు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించమంటావు? 7 సార్లు క్షమిస్తే చాలంటే 70 సార్లు అంటాడు యేసయ్య. అలాగా నీతిమంతుడి గురించి ఇక్కడ చెప్తూ, నీతిమంతుడు ఎంత యథార్థంగా నీతిగా ఉన్నా కొన్ని అడ్డులు ఆటంకాలు వచ్చి తన జీవితంలో పడి లేచే పరిస్థితులు ఏర్పడతాయి. కాకపోతే ఒక గొప్ప సత్యం ఏంటంటే, పడిపోయినప్పుడల్లా దేవుడు మరలా ఆ వ్యక్తిని లేపుతాడు అనే గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి, నీతికి యథార్థంగా జీవించినప్పుడు. మరి నీతిమంతులమైన మనము, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నీతిమంతులమైన మనము, నీతిగా ఉండడానికి ప్రయత్నిస్తున్న మనం యథార్థంగా పనిచేస్తున్నప్పుడు ప్రతి ప్రయత్నము సక్సెస్ అవుతుందని అనుకోవద్దు. ప్రతి ప్రయత్నము సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నారు ఈరోజు మనతో, నువ్వు నీతిగా యథార్థంగా ఉండి పని చేస్తూ ఉండు. ఒకసారి అవ్వలేదా, రెండోసారి చెయ్యి, రెండోసారి అవ్వలేదా, మూడోసారి చెయ్యి, ప్రయత్నిస్తూనే ఉండు. ట్రై అగైన్ అండ్ ట్రై బెటర్. ముందు కంటే ఇంకా బెటర్గా చెయ్యి. ప్రార్థన ఎలా చేయాలని యేసు ప్రభు చెప్పారండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనను అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఇక్కడ చదవబడిన వాక్యంలో విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన, మన ప్రయత్నము విసుకుపోకూడదు. నిరంతరము నిత్యము ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. దేవుని తగిన సమయంలో ఆయన కార్యం నెరవేరుస్తాడు. ఉదాహరణకి భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క మందసాన్ని తన నగరాన్ని తెచ్చుకోవడానికి బయలుదేరాడు. తెచ్చుకుంటున్నాడు చక్కగా. అమ్మినాదాబు ఇంటి దగ్గర నుండి దేవుని మందసాన్ని చాలా చక్కటి భయభక్తులతో ప్రార్థనాపూర్వకంగా తెచ్చుకుంటున్నాడు. ఈ లోపల మందసం ఒక చిన్న గుంటలో, ఆ ఎడ్లు బండి ఒక చిన్న గోతిలో పడి కొంచెం ఇలా టిల్ట్ అయితే యుజ్జా అనే వ్యక్తి ఉజ్జా ఆఫ్ చేయడానికి చేయి పెట్టాడు. అక్కడికక్కడే చనిపోయాడు అతడు. ఇంకా దావీదుకి భయం వేసి అక్కడే వదిలేశాడు దేవుని మందసాన్ని. ఈ లోపల ఒబేదెదోము తన ఇంట్లో పెట్టుకున్నాడు. 3 నెలల్లోనే దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈసారి దావీదు అనుకున్నాడు, నేను ఎందుకు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవాలని చెప్పి ఈసారి దావీదు మరలా ప్రయత్నించాడు. ఎలా ప్రయత్నించాడట? మునుపటి కంటే ఇంకా ఆత్మీయంగా దేవుని ఏఫోదు ధరించుకున్నవాడై ప్రతి 6 అడుగులకి ఒక బలి అర్పించుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ, నాట్యము చేస్తూ, భయభక్తులతో దేవుని మందసాన్ని తీసుకువెళ్ళాడు. చాలా సక్సెస్ఫుల్గా తన ఇంటికి తీసుకెళ్ళగలిగాడు. దేవునికి ఆశీర్వాదాలు పొందగలిగాడు. అరే, నేను ప్రయత్నించినప్పుడు అది అవ్వలేదు, నేను వదిలేదు దావీదు. రెండోసారి ఇంకా ఆత్మీయంగా బయలుదేరాడు. ఇంకా బెటర్ వేలో తీసుకువెళ్ళాడు. దేవుడు ఆయనకి సక్సెస్ ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా ఒకసారి సక్సెస్ అవ్వలేదని, 2 సార్లు ఫెయిల్ అయ్యామని, 3 సార్లు అవమానం కలిగిందని కృంగిపోవద్దు. లెట్ us ట్రై అగైన్, లెట్ us ట్రై బెటర్ దాన్ బిఫోర్. ఇంతకు ముందు కంటే ఇంకా బాగా ప్రయత్నిద్దాం, ఇంకా శ్రమిద్దాం, ఇంకా భక్తిగా, ఇంకా నీతిగా, ఇంకా యథార్థంగా ముందుకు వెళ్ళిపోదాం. 7 సార్లు పడినా లేపేవాడు మనకు ఉన్నప్పుడు ఎన్నిసార్లు పడితే మనకేటి బాధ? లేపేవాడు ఆయన ఉన్నప్పుడు ప్రార్థన నిరాటంకంగా విసుకుపోకుండా ప్రార్థన చేద్దాం. ప్రయత్నం కూడా కృషి లోపం లేకుండా ప్రయత్నం చేద్దాం. కృప చూపేవాడు ప్రభు. ఆయన వైపు చూస్తూ ముందుకెళ్దాం. దేవుడు ఆలస్యమైనను మన ప్రార్థనలను, మన ప్రయత్నాలను మన తెలివి శక్తిని బట్టి కాక ఆయన కృపను బట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నీ జ్ఞానము, నీ తెలివి, నీ దయతో మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టే మా జీవితం ఏమన్నా మేము పొందుకొంచున్నాం. ఆ యేసయ్యను బట్టే మా మీద దయ చూపి మమ్మల్ని క్షమించి యేసు రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి తండ్రి. ఏ విషయం అయితే మేము ప్రయత్నిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ ఫలం పొందలేకపోతున్నామో ఆ విషయంలో మేము విసుగుపోకుండా ఇంకా ప్రార్థన చేసి, ఇంకా ఆత్మీయంగా ప్రయత్నించి, నీ తగిన సమయంలో
నీ విజయాన్ని, నీ ఫలాన్ని పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి బహుబలముగా యేసుక్రీస్తు నామములో ముందుకు దూసుకెళ్లే కృప సమృద్ధిగా మనపై దిగి వచ్చి మనం దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.